హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అసెన్షన్ టీచింగ్స్లో మానవ బంధాలలో ఒక సీక్రెట్ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మనతో పాటు జీవిస్తున్నటువంటి మనుషులు అందరూ కూడా కొంతమంది మనల్ని ప్రేమిస్తారు, కొంతమంది మనల్ని ద్వేషిస్తారు, కొంతమంది కోపడుతూ ఉంటారు, కొంతమంది అవమానిస్తూ ఉంటారు. అయితే మనల్ని ద్వేషించేవాళ్ళు, మనల్ని అవమానించేవాళ్ళు, మనల్ని దుఃఖపెట్టేవాళ్ళు వీళ్ళందరూ నిజంగా మనకు శత్రువులేనా? అసెన్షన్ టీచింగ్స్లో రహస్యాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. వీళ్ళు నిజంగా మన డియర్ 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 సోల్మేట్స్. అంటే వాళ్ళు జన్మించడానికి మునుపు ఆత్మల లోకంలో మనకి చాలా ప్రియమైన వారు. ఎంత ప్రియమైన వారంటే మనం ఎదగడానికి మన ముందు పరీక్షలాగా వాళ్ళు నిలబడతారు. మనల్ని అవమానించేవాళ్ళులాగా, మనల్ని బాధ పెట్టేవాళ్ళులాగా, మనం ఎదగాలి అంటే, మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే, మనం ఎంతో జ్ఞానాన్ని పొందాలి అంటే మన ముందు ఉన్నటువంటి పరీక్షలన్నింటినీ మనం నెగ్గాలి. ఏ పరీక్ష లేదు, అతను ఏం చేయటానికి లేదు, అయితే అతనికి జన్మ వేస్టే కదా. మరి మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, మనల్ని దుఃఖపెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన జీవితంలో, వాళ్ళు మనల్ని బాధ పెట్టి, మనం గత జన్మలలో ఎవరినైనా బాధ పెట్టి ఉన్నటువంటి కర్మను, అంటే ఒక 100 కేజీల బరువుని తీసి వాళ్ళ భుజాన పెట్టుకుంటున్నారు. ఎవరు? మనల్ని అవమానించేవాళ్ళు, మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనల్ని దుఃఖపెట్టేవాళ్ళు. కారణం లేకుండా మనల్ని దుఃఖపెడుతూ ఉంటారు. అప్పుడు ఎందుకు దుఃఖపెడుతున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కొన్ని జన్మలు ఏడుస్తూనే ఉంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి అని జ్ఞానం కోసం పరితపించే ఒక రోజు వస్తుంది. అప్పుడు వాళ్ళకి జ్ఞానం అందిద్ది. ఎందుకంటే వాళ్ళెవరు? మన మీద ఉన్నటువంటి కర్మలను తీసి వాళ్ళ భుజాన వేసుకోవడానికి సోల్ ఒప్పందాన్ని, ఆత్మ ఒప్పందాన్ని చేసుకొని మన జీవితంలో మనతో పాటు జన్మలు తీసుకున్న మన ఆత్మ కుటుంబీకులు, మన ఆత్మజాతి కుటుంబీకులు. మరి ఇప్పుడు చెప్పండి, మనల్ని బాధ పెట్టేవాళ్ళు నిజంగా మన శత్రువులా? కాదు. వారు ఆ పాత్ర పోషించడానికి భూమి మీదకు వచ్చినటువంటి వాళ్ళు. మరొక సీక్రెట్తో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.